నమస్తే. వైసీపీ నేతలను కూటమిలోకి చేర్చుకోవద్దు అని కొద్ది రోజుల క్రితం స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీలకు ఆయన ఈ విధంగా విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు పెట్టిన బాధలకు కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు అంతా నానా అవస్థలు పడ్డారని కూడా ఆయన తెలియజేశారు. కూటమిలోని పార్టీల నేతలు, కార్యకర్తలకే మేలు జరిగేలా చూడాలి అని, 5 ఏళ్ల పాటు అంతా కలిసి ప్రశాంతంగా పాలించుకుందాము అని ఆయన పిలుపిచ్చారు. అయ్యన్న పాత్రుడు ఇచ్చిన పిలుపు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ని చేర్చుకోవద్దు అన్న ఉద్దేశంతోనే అంటున్నారు అనే వాదన కూడా ఉంది. టీడీపీ నేతల వ్యతిరేకత మధ్యనే అడారి కుటుంబానికి పసుపు పార్టీలో చేరే అవకాశం లేకుండా పోయింది అని అంటున్నారు. జనసేన కార్పొరేటర్ విశాఖ డైరీలో అవకతవకల మీద పోరాటం చేస్తున్నారు. అందువల్ల ఆ పార్టీ కూడా చేర్చుకోలేదు అని వినపడుతోంది. అయితే రాజకీయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ మాత్రం ఆడారి కుటుంబాన్ని అక్కున చేర్చుకుంది. ఆడారి ఆనంద్ కుమార్ తో పాటు ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ ను, ఇతర నాయకులను కమలం పార్టీ కండువాలు కప్పి కూటమిలోకి ఆహ్వానించింది. దీని వెనుక బీజేపీ కీలక నేతలు చక్రం తిప్పారు అనే టాక్ ఉంది. అంగబలం, అర్ధబలం ఉన్న ఆడారిని తమ వైపు తిప్పుకుంటే విశాఖ జిల్లాలో బలపడతాము అని బీజేపీ భావిస్తోంది. అయితే ముందే చెప్పినట్లుగా అయ్యన్న పాత్రుడు దీని మీద కీలకమైన సూచన చేశారు. కానీ బీజేపీ పట్టించుకోలేదు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాలలో చివరి రోజున విశాఖ డైరీ అవకతవకల మీద విచారణ కోసం సభా సంఘాన్ని కూడా నియమిస్తూ స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఇప్పుడు ఆడారి కుటుంబం బీజేపీలో చేరింది. అలా కూటమిలో కూడా చేరిపోయినట్లు అయింది. దీంతో విశాఖ డైరీ మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటారు అన్నది కూడా తర్కించుకుంటున్నారు. అయ్యన్న పాత్రుడు అయితే వద్దు అని చెప్పినా తీసుకున్నారు అని, దాంతో ఆయన ఈ చేరికల మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలి అంటున్నారు. ఆడారి చేరిక కూటమి పార్టీల మధ్య రాజకీయ రచ్చ రగిలిస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.